సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని అనేక సార్లు నేనే ప్రస్తావించడం జరిగింది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ భాగ్యం దొరకకపోవడం ఈ జాతికి ఒక దుర్దినంగా నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. తప్పకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, సెప్టెంబర్ 17 అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ లేనట్లయితే రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. 2023లో భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ మీద విజయ బిందుని మోగించి ఇక్కడ జెండా ఎగిరేసి గోల్కొండ కిలా మీద జెండా ఎగిరేసి భారత తెలంగాణ విమోచన దినాన్ని, తెలంగాణ జాతీయ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు లేవు, అక్కడ విలువలు లేవు. అక్కడ ఏం జరుగుతుందో నిత్యం మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు ఈ దేశ సార్వభౌమాధికారంలో లోబడి, ఈ దేశ రాజ్యాన్ని లోబడి పరిపాలించే సత్తా కోల్పోయినప్పుడు తప్పకుండా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టే రోజు వస్తుంది. హుజరాబాద్ గడ్డ మీద నీ నియంత్రిత పోకలకి, నీ డబ్బుకి, నీ మద్యానికి, నీ ప్రలోభాలకి తప్పకుండా హుజరాబాద్ ప్రజానికం గోరి కట్టి తీర్థని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా హుజరాబాద్ లో ఏం జరగబోతా ఉంది, హుజరాబాద్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం కాబోతుందని చెప్పి ఇవాళ గమనిస్తా ఉన్నారు. కానీ నా హుజరాబాద్ ప్రజానికానికి ఇప్పటికే యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వివిధ హోదాటువంటి సంఘాలు కావచ్చు, అందరికందరూ ఒకటే నిర్ణయించుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హుజరాబాద్ ప్రజానికానికి సంఘీభావంగా వస్తాం, ఇంటి గొడవలు వస్తాం, తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి ఇప్పటికే ప్రజల గోలిండు, ఇప్పటికే మాట ఇచ్చిండు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ. భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో గొప్పగా పాలిస్తున్న పార్టీ. ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కూడా హుజరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ నియంత్రిత పోగుల్లో, ఈ అణచివేతలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటికే మంత్రి గారికి రిపోర్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా హుజరాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరడం ఖాయం, హుజరాబాద్ గడ్డ మీద పువ్వు గుర్తు ఎగరడం ఖాయం. దీన్ని ఆపగలిగే సత్తా ఈ కేసీఆర్ కాదు కదా, జేజమ్మ దినొచ్చినా కూడా ఈ హుజరాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆపలేదని చెప్పి మనం చెప్తూ మీరందరూ కూడా రాబోయే కాలంలో వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా ఇంటికి చెప్పిన వచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపులో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతాకి. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు